హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక స్వాములకి ఏమేమి కూర చేద్దామని ఆలోచన చేస్తే నిన్న మా తమ్ముడు స్వామి వంకాయలు తీసుకొచ్చారండి. నిరుడు స్వామి తీసుకొచ్చి సర్లే ఎవరికైతే స్వామికి చేసేద్దామని ఆలోచించి ఇంకో స్వామి టమాటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీరకాయలు పట్టుకొచ్చారండి కూరలు చేయడం కోసం. సరే అయితే స్వామి వంకాయలు చేస్తాను చేయమన్నారండి. ఇది కొంచెం వంకాయలు నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. ఇది కూడా ఒక పావు కేజీ టమాటాలు తీసుకొచ్చి ముక్కలు కోసానండి కడిగేసి. 10 పచ్చిమిరకాయలు ముక్కలు చేశానండి, కాస్తంత కొత్తిమీర. చక్కగా ఈ ముక్కలన్నీ ఇప్పుడు మనం తాలింపులు వేసేసుకుందామండి. వంకాయ ముక్కలు కండ్ర రాకోకుండా చక్కగా ముందు గల్లుప్పు వేసానండి. నీళ్ళు గల్లుప్పు వేసాక ముక్కలు అన్నీ అందులో కోసి రెడీ పెట్టానండి. ఎందుకంటే వంకాయ అట్లు ఉప్పేసి ముక్కలు అయిపోతే కండ్ర ఎక్కద్దని చెప్పి మమ్మ చిన్నప్పుడు చెప్పేవారండి. ఇక అది అప్పటి నుంచి నేను వంకాయ ముక్కలు కోస్తే ముందు కొద్ది గల్లుప్పు వేసుకుని చక్క నీళ్ళల్లో చక్కగా ముక్కలు కోసి ఈ విధంగా వేసుకుంటాను. ఒక అడుగు లేట్ అయినా ఏం కాదమ్మని చెప్పుతుంది మా అమ్మ. ఇది కూడా చక్కగా నూనె కాగింది. ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాం. తర్వాత వచ్చేసి కరివేపాకు, తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఇంకా ఉల్లిపాయ ఏమి వేయదు కాదు కదా, రోజు చెప్పే మాట ఇది మీకు నేను. ఇదిగోండి పచ్చిమిరపకాయ చక్కగా వేగిన తర్వాత ముందు వంకాయ ముక్కలు వేసేసుకున్నాను ముందుగా. ఇదిగోండి పసుపు, సాల్ట్ వేసేస్తానండి. ఇప్పుడు ముక్కలు మొత్తం కలిపేసుకుందండి. కలిసిన తర్వాత ఒక పావు గంటగా టమాటాలు వేద్దాం. ఇదిగోండి కూర అయితే చక్కగా మగ్గిపోయిందండి. టమాటా ముక్కలు వేస్తే కొద్దిగా కారం వేసుకున్నాను ఇందులో. సరిపడా కారం వేసుకొని చక్కగా దింపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దింపేద్దామండి. నేనైతే ఇలా చేస్తాను. నేను చేసే విధానం చెప్పే విధానం వస్తే నాకు లైక్ ఇచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.